మానవుడి గురించి మాట్లాడుతుంది. ఈ నిజమైన మానవుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజ్య నిర్మాణకుడు. ఈ నిజమైన మానవుడు ఇశ్రాయేలుకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వలోకమునకు ప్రతినిధి. ఈ నిజమైన మానవుడు సర్వ మానవాళికి ప్రతినిధి. ఇశ్రాయేలును నిజమైన రాజ్యముగా చేయటం ఈయనే చేస్తాడు. ఇశ్రాయేలుగా ఈయనే పిలువబడతాడు. ఇశ్రాయేలు చేయాల్సినటువంటి లోకమునకు వెలుగునిచ్చేటటువంటి పనిని ఈయనే చేస్తాడు. ఈయన చేసి ప్రపంచములను ఆకర్షిస్తాడు. ఖమ్ అని చెప్తాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి అవుతారన్న 8 నుంచి. జకర్యా గ్రంథం సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని, మిమ్మును దోచుకొనిన వారికి అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపినాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడేది. ఓకే, మరి పంపింది ఎవరు? ఆయన నన్ను పంపాడు అంటే ఎవరు? ఆలోచించండి, ముందు చదవండి ఇంకా. ఓకే, ఇంకా నేను దోపుడు సొమ్ము అవుతారు. ఓకే, ఒక నిమిషం. ఎవరు చెయ్యి ఆడిస్తే ఎవరు చెయ్యి ఆడిస్తారు?